ఎక్కడ మీరు ఎవరిని కలవాలంటే ప్రతిదానికి అన్న నాకు ఈ ఖర్చు ఉన్నది, ఆ సమస్య ఉన్నది, ఈ సమస్య ఉన్నది అందరి దగ్గర రాలేరు కదా. సో కాబట్టి ఒక వ్యక్తిని అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు పెట్టి ఆ వ్యక్తిని మా వాళ్ళకి అటాచ్ చేస్తే ఆ దొంగ నా కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు. అప్పుడు ఏం చేయాలి మేము? సో ఇక్కడ అక్కడ కింద మీద తిప్పలబడి మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా గట్టెక్కించిన తర్వాత ఈ విధవ దగ్గర వేణం, అరే హౌలే 40 లక్షల రూపాయలు ఇచ్చినాం, నీ 40 లక్షల రూపాయల సంగతి ఏందిరా బోషుడికి అని అడిగితే, అన్నా నేను ఈడ ఖర్చు పెట్టినా ఆడ ఖర్చు పెట్టినా, నాకు ఈ కౌన్సిలర్ కోసం ఖర్చు పెట్టినా ఆ కౌన్సిలర్కి ఇన్ని డబ్బులు ఇచ్చినా నా దగ్గర డబ్బులు లేవు, ఇక 2.5 లక్షల రూపాయలు నా దగ్గర మిగిలి ఉన్నాయన్నా 2.5 లక్షల రూపాయలు మాకు ఇచ్చిండు. అసలు ఏ కౌన్సిలర్కి ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు, నీకోసం ఎందుకు ఈ డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి అని వాడిని చెడామడ తిట్టి బోసిగా ఆ డబ్బుల లెక్కలను చూపెట్టు నువ్వు అని అడిగినప్పుడు వాడు కాటయ్య, కూటయ్య, జక్కయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య అని ఒక 20 లక్షల రూపాయల లెక్క మాకు పేపర్ మీద రాసుకొచ్చాడు. అసలు వీళ్ళెవరు రాబాయి, వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చినావు, నేను ఇవన్నోడు ఎవడు? సో మరి వాళ్ళని పిలిపిస్తాం, వాళ్ళు ఎవరో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి నువ్వెందుకు డబ్బులు ఇచ్చినావు, మీరు నీకు ఇవన్నోడు ఎవడు అని చెప్పేసి అడిగినప్పుడు వాడు రేపు పొద్దున మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ప్రజెంటేషన్ చేపిస్తాను నేను. సో పోలింగ్ రోజు పోలింగ్ బూతుల దగ్గర ఖర్చుల కోసం పలానా కౌన్సిలర్లు అడిగితే డబ్బులు ఇచ్చినాను నేను అని చెప్పిండు. మేము ఆ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళి అరే భయ్ మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, మీకు ఈ డబ్బులకు ఏం సంబంధం అని మేము అడిగినప్పుడు మాకు ఎవడు కలవలేదన్నా, మేము ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదన్న కౌన్సిలర్ చెప్తే, మరి లిస్ట్ ఇచ్చిన రా పలానా శంకర్రావు అన్నట్టు ఈ లిస్ట్ ఇచ్చిండు మీ పేరు రాసి ఏంట్రా బాబు అన్నట్టు అన్న మాకు సంబంధం లేదని ఆ 10 మంది కౌన్సిలర్లు కౌంటింగ్ తర్వాత పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మరి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక అసలు డబ్బులు ఎక్కడి, దాని వ్యవహారం ఏంది, నీకు ఎందుకోసం డబ్బులు ఇచ్చినావు, నువ్వేమైనా డబ్బులు ఇచ్చినావు, ఆ లెక్కలు చెప్పమని అడగారు అరాబాయ్. పోలీస్ స్టేషన్లో కూర్చొని లెక్కలు అడిగితే సెటిల్మెంట్ చేసినట్ట, వాని ఇంటికి వెళ్ళి తన్ని వాని గుద్ది వాని వేసుకొని కిడ్నాప్ చేసుకొని పోతున్నావు సంసార పని చేసినట్టు. కానీ బాజాప్తుగా వీడు ఇల్లీగల్గా తప్పు చేసిండు, మా డబ్బులు తీసుకున్నాడు, మరి వీళ్ళు లెక్కలు చెప్పట్లేదు, మాకు డబ్బులు మమ్మల్ని మోసం చేసిందని మేము బాజాప్తుగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి పోలీసుల ద్వారా వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చున్నట్టు లెక్కలు అడుగుతానేమో తీన్మార్ మళ్ళీ సెటిల్మెంట్ చేసిండు. ఏం బొంగుల బొచ్చుల సెటిల్మెంట్ మీకు చెప్పి చేస్తామరా సెటిల్మెంట్ చేస్తే? ఈసోంటి బాడకాలం సెటిల్మెంట్గా తోలు తిస్తాం ఒక్కొక్క నా కొడుకులారా. 40 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి మళ్ళీ పైసలు ఎత్తుకొని పోతే మళ్ళీ అన్నట్టు గాజులు వేసుకొని చేతులు ముడుచుకొని సైలెంట్గా కూర్చొని ఉండాలి. ఎలికట్ట శంకర్రావు గారి గురించి తర్వాత ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీల నాయకులను బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు గురి చేసి వాడు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా ఆంధ్ర లబోదిబో గవర్నకి ఎట్లా ఇచ్చిరన్నా మీరు డబ్బులు అని మొత్తుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో మేము మాకు రికవరీ కావాల్సినటువంటి 40 లక్షల రూపాయల కోసం మేము వాని మీద ఫిర్యాదు ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ వేనాం, పోలీసు వాళ్ళు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. వాడు 2 రోజుల సమయం అడిగిండు. 2 రోజుల లోపల మీ డబ్బులన్నా మీకు రికవరీ చేస్తా అని చెప్పిండు. లేదు అని అంటే నేను ఎవరెవరికి డబ్బులు ఇచ్చినో వాళ్ళ పేర్లన్నా మీకు చెప్తానన్నాడు. సో కాబట్టి ఇక ఇందులో సెటిల్మెంట్ చేసిర్రు, దందా చేసిర్రు, ఏం కనబడదురా మీకు యూజ్లెస్ ఫెలో, ఏమవుతానవరా నువ్వు? తీన్మార్ మళ్ళీ బ్లాక్మెయిల్ చేసిండా, సెటిల్మెంట్ చేసిండా? ఏం బ్లాక్మెయిల్ రాదే, ఇచ్చిన పైసలు అడిగితే బ్లాక్మెయిల్ చేసినట్ట. అవులే ఎన్నికలలో పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి ఎవరు రాబాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నువ్వు లాస్ట్ టైం కౌంటింగ్ సెంటర్లో నువ్వు కౌంటింగ్ ఏజెంట్ వచ్చినావు కదా, నీకు బువ్వ ఎవడు పెట్టినరా బోసుడికే? నీకు పండుకోవడానికి సిద్ధర ఎవరిచ్చినరా? బువ్వ పెట్టలే మేము. మనం బువ్వ పెట్టద్దు, వాళ్ళకి సిద్ధరియద్దు, వాళ్ళకి ఫంక్షన్ హాల్ బుక్ చేయొద్దు, వాళ్ళని తీసుకుపోవద్దు, తీసుకురావద్దు. ఒక పూటకు 1000 మంది ఖర్చు పెట్టాలంటే 4 రోజుల పాటు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి? తీసుకెళ్ళిపోయినప్పుడు 4 వెహికల్ పోవాలి, 4 వెహికల్ రావాలి ఫంక్షన్ హాల్ నుంచి. ప్లస్ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నాయకులు వస్తే వాళ్ళకి హోటల్ రూమ్స్ బుక్ చేయడానికి పెట్టాము. మరి డబ్బులు అది అభ్యర్థి పెట్టకపోతే ఎవరు పెడతాడు? నీలాంటోడు, నాలాంటోడు, మనలాంటోడు మనిషికో 10 ఉంటే జమ చేసి తీసుకొచ్చి ఆ కౌంటింగ్ సెంటర్ 40 లక్షల రూపాయలు పోసినామంట వాని దగ్గర. పోతే ఈ లుచ్చ నా కొడుకు పైసలు పట్టుకొని ఉడాయించిండు. వీని భార్య టీచర్ అట, ప్రభుత్వ ఉపాధ్యాయురాలట. ఆమెను కూడా నేను కోప్పట పోలీస్ స్టేషన్లో. అమ్మ నీకన్నా బుద్ధి లేదా, వాడు అవులగాడు అయిపోయాడు, నీ బుద్ధి ఎక్కడ పోయింది, నువ్వు పంతులు అమ్మవు కదా, చెప్పాలి కదా వీనికి. మంది డబ్బులు మనం తీసుకోవద్దు, అట్లా కాదు, ఇది ఎన్నికల సమయం. మల్లన్న లాంటి వాడు నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు, మరి అటువంటి డబ్బులు ఎట్లా తీసుకుంటాను నువ్వనే చెప్పాలి కదమ్మా అని ఆయన భార్యను కూడా గొప్పడ్డాం. నేను కూడా బాధ్యతతో పోలీస్ స్టేషన్ పోయినా, వారం రోజులుగా వారి ఇంటి చుట్టూ తిరిగినా. అరే భయ్ లొల్లొద్దురా, పంచాయతొద్దు, మా డబ్బులు మాకు ఇస్తే పోతాం రా భయ్ అని అడిగినాం. పైసలు అడుగుతూ ఇవ్వట్లేదు వాడు, లెక్కలు చెప్పాలంటే చెప్పట్లేదు. బాధ్యతతో పోలీసులో ఫిర్యాదు చేసినాం. పోలీసులో ఫిర్యాదు చేస్తే సెటిల్మెంటా?